ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పనిచేయాలని, ఆదివారాలు కూడా ఆఫీసులకు వెళ్లాలని ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎన్టీ వ్యాఖ్యలపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉన్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకునే, ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల కూడా రియాక్ట్ అయ్యారు. ఎల్ఎన్టీ చైర్మన్ వ్యాఖ్యలపై వారంతా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద తప్పు. ఉద్యోగుల శ్రేయస్సును గురించి ఆలోచించే వ్యక్తిత్వం ఆయనకు లేదన్నారు దీపికా పదుకునే. ఎల్ఎన్టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్లైన్లో సుబ్రమణియన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థలో వారానికి 6 రోజుల పని విధానాన్ని అమలు చేయడానికి ఓ ఎంప్లాయీ ప్రశ్నించాడు. ఆ సమయంలో కంపెనీ చైర్మన్ స్పందిస్తూ ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు తాను చాలా బాధపడుతున్నట్టు తెలిపారు. ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు, ఎంతసేపు నీ భార్యను చూస్తూ ఉంటావు, ఆఫీస్కి వెళ్లి పనిచేయాలని పిలుపునిచ్చారు ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రమణియన్. అంతటితో ఆగకుండా వారానికి 90 గంటలు పనిచేయాలంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎల్ఎన్టీ చైర్మన్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్ని చిన్నచూపు చూసేలా మాట్లాడుతున్నారంటూ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఎల్ఎన్టీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై ఆ కంపెనీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. జాతి నిర్మాణమే ఎల్ఎన్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ విస్తృత లక్ష్యాన్నే చైర్మన్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని ఆ కంపెనీ ప్రతినిధి వివరణ కూడా ఇచ్చారు. అయితే ఈ వివరణపై దీపికా పదుకునే మరో పోస్ట్ పెట్టారు. భార్యను చూస్తూ ఇంట్లో కూర్చుంటే తప్పేంటని ప్రశ్నించారు గుత్తా జ్వాల.